మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో మాట్లాడుతూ పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక చాపర్ ద్వారా జిల్లాకు చేరుకొని జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు, రోడ్లు, పంట పొలాలను సీఎం రేవంత్ రెడ్డి విమానంలో నుంచి పరిశీలించారు. వరదల కారణంగా ప్రజలకు అందుతున్న సహాయ సహకారాలపై అధికారులతో సమీక్షించారు. పౌరసరఫరాల శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ రెస్క్యూ వాళ్ళని డిపార్ట్మెంట్ టీమ్స్ పంపాలి కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దే? తీసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చేసేసి దాని ప్రకారం పోచారం డ్యామ్ కొద్దిగా రిస్క్గా ఉండేది సార్. సో ఆ ఎఫెక్టెడ్ విలేజెస్ ముందు జాగ్రత్త 400 మందిని మేము షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళకి తినే టైం నుంచి మొత్తం అంతా ఫుడ్ అవి మాకు ఆల్మోస్ట్ 8-9 టీఎంసీ 12 టీఎంసీ ఇదో ఉన్నారంటే నీకు రబీలో చాలా ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఇవ్వరు సార్, 4 టీఎంసీ అలాట్మెంట్ 2.5 ఇస్తారు సార్. 21,000 ఎక్కడ సార్ దాని మీద డిపెండెంట్ అయ్యింది సార్. మరి ముందు నుంచి మీరు ఫార్మర్స్ని అలర్ట్ చేయడం ఎఫెక్ట్ పడ్డది సార్. బట్ నిన్న కంటిన్యూస్ కూడా మార్నింగ్ నుంచి రెయిన్ఫాల్ పడుతుంది ఉంది సార్. ఒక 11 మండల్స్ మనకి హెవీ రెయిన్ఫాల్ మోర్ దెన్ 100 mm వచ్చింది సార్. ఒక 2 మండల్స్లో 200 mm అబౌవ్ రెయిన్ఫాల్ అండ్ హవేలీ కనుకుంటున్నాం సార్. దీని పక్కన అది 330 mm వచ్చింది సార్. సో ఈ హవేలీ కనుకుంటూనే మనకి ఎక్కువ కూడా రోడ్స్ అంతా బ్రీచ్ అయినాయి సార్, కల్వర్స్ బ్రీచ్ అయినాయి. సో మనకి ధూప్ సింగ్ తాండాస్ ఒకటి ఉంది సార్. అది ఎప్పుడు కూడా అక్కడ ఒక అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉంది సార్. ఎప్పుడు కూడా వర్షం వచ్చినా కూడా బ్రిడ్జ్ ఓవర్ఫ్లో అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకి అంటే నార్మల్లీ ఇట్లాంటి కలామిటీస్ దీంట్లో మనుషులు చచ్చిపోయినప్పుడు మనం నష్టపరిహారం ఏమిస్తామో యానిమల్స్ కానీ వీటికి కానీ ఇమ్మీడియట్గా అన్ని రిపోర్ట్ తెప్పించుకొని ఆ లోకల్ కలెక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ప్రకటించడం అదంతా చేయడం అంతా కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని నాకు టోటల్ రిపోర్టింగ్ చేయండి. మనకి ఈవెన్ పంట నష్టం ఇదంతా కూడా ఫస్ట్ రిపోర్టింగ్ పంపించేసి సెంట్రల్ టీమ్స్ కూడా రానికే ఇమ్మీడియట్గా లెటర్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి. సెంట్రల్ టీమ్స్ పంపడానికి దానికి ఏమేమి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత పడ్డది ఏమైంది ఏం సంగతి. మేము ఇప్పుడు మెదక్లో ఉన్నాము. కామారెడ్డిలో వెదర్ సపోర్ట్ చేయలేదు, కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు. సో ఇక్కడికి వచ్చినాం మెదక్లో కూడా 2 చనిపోయినారని చెప్తున్నారు. సో ఈ రోడ్లు, బ్రిడ్జులు, ఆర్ఎండ్బి వాళ్ళను, పంచాయతీరాజ్ వాళ్ళను, అయితే ఏమేమి అగ్రికల్చర్ నుంచి పంట వేస్తాం అందరు సెక్రటరీలను ఫీల్డింగ్ చేసి ఇమీడియట్గా మన దగ్గర నుంచి కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి రేపటి నుంచి టీంలను పంపించడానికి ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి.